ఆనాటి నుంచి రాహుల్ గాంధీ గారు చెబుతూనే ఉన్నాడు, ఈ దేశాన్ని కబలించడానికి బ్రిటిష్ జనతా పార్టీ అదాని వ్యాపార సంస్థ ముసుగులో దేశాన్ని ఆక్రమించుకుంటుంది, అప్రమత్తంగా ఉండాలి అని పదే పదే రాహుల్ గాంధీ గారు ప్రస్తావించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా రాహుల్ గాంధీ గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా కశ్మీర్లో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ముగిసిన వెంటనే హిండెన్బర్గ్ అనే ఒక అమెరికన్ సంస్థ ఏ విధంగా అదాని కంపెనీ కృత్రిమంగా తన షేర్ల విలువను పెంచి లక్షలాది కోట్ల రూపాయల విలువ చూపించి ఆ షేర్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఎల్ఐసి, ఎస్బీఐ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఈ సంస్థలలో పెట్టుబడులు పెట్టింది, బ్యాంకులలో డిపాజిట్ చేసింది. రైతులు, చిన్న చిన్న ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగ పదవి విరమణ చేసిన వాళ్ళు, పేదవాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ఎస్బీఐ, ఎల్ఐసి లాంటి వాటిలలో డిపాజిట్లు చేస్తే సీదా ఈ 140 కోట్ల ప్రజల యొక్క ధనం ఎస్బీఐ, ఎల్ఐసిలలో పెట్టించి అక్కడి నుంచి వేల కోట్ల రూపాయలు సరాసరి అదాని కంపెనీకి నరేంద్ర మోడీ గారు లోన్లు ఇచ్చి వేల కోట్ల రూపాయల దోపిడీకి, దొంగతనానికి పాల్పడి అదానికి సహకరిస్తున్నారన్న విషయాన్ని బయటపెట్టడం జరిగింది. ఒక్క దెబ్బకు 12 లక్షల కోట్ల రూపాయలు. కరోనా కంటే ముందు ఈ దేశంలో 600 ప్రపంచంలోనే 600 పైచిలకు సంపన్నులలో ఉన్న అదాని 3వ స్థానానికి ఎగబాకిండు. కొన్ని లక్షల వేల కోట్ల రూపాయల ఆయన ఆస్తుల విలువ పెరిగింది. కరోనాలో అందరూ నష్టపోయి కష్టపడి చచ్చిపోతుంటే అదాని మాత్రం లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుకున్నాడు. ఏ విధంగా కృత్రిమంగా ఈ దేశాన్ని కొల్లగొట్టిండో ఆ కంపెనీ బయట పెట్టింది. అందుకే మిత్రులారా, ఈ 8 ఏళ్లలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏ విషయమైతే చెప్పిండో, ఏ విధంగా గుజరాత్ కు సంబంధించిన నరేంద్ర మోడీ, అమిత్ షా గారు అదాని కంపెనీకి అండగా నిలబడి పేద ప్రజల యొక్క సొమ్మును ఎస్బీఐ, ఎల్ఐసిల నుంచి లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన విషయం ఏదైతే చెప్పిండో ఆ సంస్థ అదే నివేదిక రూపంలో బయట పెట్టిండ్రు. అసలు విషయం బండారం బయటపడ్డది. నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, అదాని గారు దోషులుగా, దొంగలుగా ఈరోజు ప్రజల ముందు నిలబడాల్సిన పరిస్థితి దాపురించింది. ఆ విషయమే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాలల్లో రాహుల్ గాంధీ గారు ఫిబ్రవరి 7 నాడు పార్లమెంట్లో ప్రస్తావించి కడిగిండు నరేంద్ర మోడీని నిలదీసిండు. దాంతో నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీ గారి కళ్ళల్లోకి చూడడానికి భయపడుతున్నాడు. రాహుల్ గాంధీ గారిని చూడాలంటే నరేంద్ర మోడీ గారికి మోకాళ్ళలో వణుకొచ్చే పరిస్థితి వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.